షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిమే బిడ్డలారా, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎలోహిం బూరతోనూ పరలోకము నుండి యాషువా దిగివచ్చును. సో ఈ యొక్క లేఖనము మరి మనకు నిజముగా ఈ యొక్క జీవితానికి ఒక నిరీక్షణకు ఆధారం ఇది. సో ఆయన మరి మేఘాల మీద ఆయన ఎదుర్కొనే రోజు కొరకు సో వధువు ఎదురు చూస్తున్నది. అవును బిడ్డలారా, మరి మనం నిద్రించిన వారు ముందుగా మనకన్నా ముందుగా ఆ సమాధులు తెరవబడతాయి. ఆ కడబూర శబ్దం వినబడగానే మరి ఆయన బూర శబ్దంతో దూతల గణమును వెంటబెట్టుకొని వచ్చినప్పుడు భక్తులను ఈ యొక్క మరి సమాధులు ఉన్నవారు తెరవబడి ముందుగా వారు మధ్యాకాశంలో కొనిపబడతారు. మరి సజీవులమైన మనము మార్పు చెందుతాము. మార్పు చెంది మహిమ శరీరము ధరించుకుంటాము. మహిమ శరీరం ధరించుకొని మేఘాల మీద ఆయన ఎదుర్కొనే రోజు కొరకు ఎదురు చూడడము, ఇదే మన యొక్క నిరీక్షణ ఆధారము. సో సమాధులు తెరవబడతాయి, సజీవులమైన మనము మార్పు చెందుతాము, మహిమ శరీరం పొందుకుంటాము. ఆయన బూరతో కడబూర శబ్దంతో వస్తున్నప్పుడు సుమా. సో ఆ కడబూర శబ్దం కొరకు, అందుకే ఇదే మన యొక్క నిరీక్షణ ఆధారము. మనము అనేకులకు మనము తెలియపరిచి అందరినీ ధైర్యపరచాల్సింది కూడా ఏంటనగా, మనం ఈ భూమి మీద విశ్వసించేది ఈ భూమి మట్టుకు మాత్రమే కాదు సుమా. మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు యుగాలు జీవించే ఆ రోజు కొరకు మనం ఎదురు చూసేది. సో ఆ మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొని మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో స్థాపనలో మనం నీవు నేను పాలు పెంపులు పొందుకుంటా. ఎంత గొప్ప భాగ్యము కదా, ఎంత గొప్ప ధన్యత కదా. సో అట్టి ధన్యతను ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టే మనము రక్షణను మనకిచ్చి ఇవ్వబడిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని, పవిత్రంగా మన ఘటాలను కాపాడుకొని, పరిశుద్ధంగా కాపాడుకొని ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచే వధువుగా మనం సిద్ధపడాలి. డాగు మచ్చ కలంకం లేని వధువుగా మనం సిద్ధపడాలి. అప్పుడు ఆయన ఆ కరబూర శబ్దంతో వచ్చినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము సజీవమైన మనం మార్పు చెంది మేఘాల మీద ఆయన ఎదుర్కొంటాము. ఆ ఎదుర్కొనే రోజు కొరకు మనము ఎదురు చూద్దాము. ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉందాము. ఆ విధముగా పరలోకపు తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, ఏలెలోహి ఇజ్రాయెల్, మీ ఘనమైన నామమునకు స్తోత్రమయ్యా. మీరు కడబూర శబ్దంతో మీరు నాయన మీ దూతల ఘనము నిండబెట్టుకొని వచ్చినప్పుడు నాయన సమాధులు తెరవబడతాయని, సజీవులమైన మేము మార్పు చెంది మహిమ శరీరము దాల్చుకొని మేఘాల మీద మిమ్మల్ని ఎదుర్కొంటామని ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.